దోచుకున్నది దాచుకోవడానికి చంద్రబాబు లండన్ పర్యటన, దేశంలో రిచెస్ట్ సీఎం స్పెషల్ ఫ్లైట్ అని వైఎస్ఆర్సీపీ అఫీషియల్ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి, పోస్టర్లు రిలీజ్ అయ్యాయి. ఒక్కసారి వీటిని చూడండి. రిచెస్ట్ సీఎం స్పెషల్ ఫ్లైట్, దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కిన చంద్రబాబు ప్రత్యేక విమానాలలో విహారయాత్రలు, దోచుకున్నది దాచుకోవడానికే అంటున్న రాష్ట్ర ప్రజలు. ఇంకొక పోస్టర్ కూడా రిలీజ్ అయింది. దాచుకోవడానికే లండన్కి, ఇక్కడ సంపాదించిన అవినీతి సొమ్ము దుబాయ్కి, దుబాయ్ నుండి లండన్కి. చంద్రబాబు గారు ఈ 18 నెలల పర్యటనలో దోచుకున్నదంతా దాచుకోవడానికే దుబాయ్ నుండి లండన్కి వెళ్తున్నారు. అది కూడా స్పెషల్ ఫ్లైట్లో లండన్కి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు అంటూ పోస్టర్లు రిలీజ్ చేశారు. ఇప్పుడు దీనిపైన రాజకీయ విశ్లేషణ చేయాలి అంటే 18 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దోచుకున్నదా దాచుకున్నదా, వైఎస్ఆర్సీపీ నాయకులు చెబుతున్నది, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో చెబుతున్నది వాస్తవమా కాదా అంటే ఖచ్చితంగా విశ్లేషించుకోవాలి. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే జూన్ 2024 జూన్ 4వ తేదీ ఎలక్షన్స్ డిక్లేర్ చేశారు. జూన్ 12వ తేదీ ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు. ప్రమాణ స్వీకారానికి గెలిచిన రోజుకి ఈ మధ్య 8 రోజుల టైంలోనే ఇసుక నిల్వలు రాష్ట్రంలో ఎక్కడైతే ఉన్నాయో ఆ ఇసుక నిల్వలంతా కూడా టీడీపీ నేతలు ఖాళీ చేసేశారు. ఎక్కడైతే ఇసుక నిల్వలు, ప్రభుత్వ ఇసుక నిల్వలు స్టాక్ పెట్టుకుని ఉన్నారో దాదాపు కూడా 1000 టన్నుల్ని టీడీపీ నాయకులు ఎక్కడికక్కడ మాయం చేసేశారు. అది దోచుకున్న సొమ్మే. అది ప్రభుత్వంలోని పెద్దల సహకారం లేకుండా ఉంటే ఏ ఎమ్మెల్యే కానీ, ఏ టీడీపీ నేతలు కానీ, ఏ లోకల్ లీడర్స్ కానీ ఆ పని చేయలేరు. హైకమాండ్ యొక్క సపోర్టు ఉండటం వల్లే, హైకమాండ్లోని ప్రభుత్వ పెద్దల యొక్క సపోర్టు ఉండటం వల్లే అలాంటి పనులు వీలవుతాయి. రాష్ట్రంలో ఉచిత ఇసుక అని చెప్పి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక క్వారీల దగ్గరికి వెళ్ళేసి తెచ్చుకోండి అని ఒక్క మాటతో కొట్టుబడేశాడు. ఇసుక క్వారీ దగ్గరికి వెళ్ళాలంటే 120 కిలోమీటర్లు ట్రాక్టర్ వేసుకుని వెళ్ళాలి. ట్రాక్టర్కు రాను పోను కూలీ ఎంత అవుతుంది? అంతా కలిపి తడిసి మోపుడవుతుంది. మొత్తం ఒక ట్రాక్టర్ ఇసుక మనం స్పాట్కి తెచ్చుకోవాలంటే గత ప్రభుత్వంలో కొన్న ఇసుక కంటే ఈ ప్రభుత్వంలో కొంటున్న ఇసుక రేటే ఎక్కువ అన్నమాట. అంటే ఉచిత ఇసుక అని చెప్పి ఇసుక ద్వారా దోచుకోవటం ఈ ప్రభుత్వంలో ప్రారంభించారు అని చెప్పుకోవాలి. లోకల్ లీడర్లు ఇసుక దోచుకుంటున్నారు, దాచుకుంటున్నారు అంటే అది హైకమాండ్లోని పెద్దలకు ఖచ్చితంగా చీకటి ఒప్పందాలు అనేవి ఉంటాయి అనేది నా విశ్లేషణలో భాగం. చీకటి ఒప్పందాలు లేకుండా ఏ లోకల్ లీడర్ కూడా అంత సాహసం చేయడు. అధికారులు ఖచ్చితంగా లోకల్ లీడర్పై యాక్షన్ తీసుకుంటారు. హైకమాండ్ యొక్క ఆశీర్వాదం ఉండటం వల్లే ఇలాంటి పనులు చేస్తారు. తర్వాత మద్యం ద్వారా దోచుకోవటం. రాష్ట్రంలో ప్రభుత్వం మద్యం దుకాణాలను క్లోజ్ చేసి ప్రైవేటు వ్యక్తులకు టెండర్ల ద్వారా తమకు కావాల్సిన వ్యక్తులకు వితిన్ రాత్రికి రాత్రే టెండర్లు మాయం చేసేశారు, టెండర్లు ఇచ్చేశారు, టెండర్లు మద్యం షాపుల్ని ఏలంలో ఇచ్చేశారు అంటే అది హైకమాండ్ యొక్క ప్రభుత్వ పెద్దలు అంటే పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి గారి కుమారుడు వీళ్ళ యొక్క ఆశీర్వాదం లేకుండా ఉంటే మద్యం దుకాణాలను ఎవరో కూడా చేజిక్కించుకోలేరు. అక్కడి నుండి ఫోన్ వస్తేనే ఇక్కడ ఏ నాయకుడికి ఎవరెవరికి షాపులు కావాలి, ఎవరెవరు టెండర్లు వేశారు, ఎవరెవరికి ఎంతెంత అనేది అది ప్రభుత్వ పెద్దల యొక్క ఆశీర్వాదం వల్లే. రాష్ట్రంలో బెల్ట్ షాపులు, మద్యం దుకాణాలు, వీటి ద్వారా నకిలీ మద్యాన్ని తయారు చేస్తూ టీడీపీ నేత జయచంద్రారెడ్డి తంబలపల్లి చిత్తూరు జిల్లాలో సీఎం సొంత జిల్లాలో నకిలీ మద్యం ఎలా తయారు చేస్తున్నారో టీడీపీ నేతే తయారు చేస్తున్నాడు అంటూ ఇప్పుడు కేసులు కూడా జరుగుతున్నాయి. రాష్ట్రంలో బెల్ట్ షాపులు నడుస్తున్నాయి, నకిలీ మద్యం తయారవుతూ ఉంది. మద్యం ద్వారా విపరీతంగా దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రైవేటు మద్యం షాపుల ద్వారా. ఎంఆర్పి రేట్ల కంటే కూడా
ఒక 20% ఎక్కువగానే అమ్ముతున్నారు, 20-30 రూపాయలకి ఎక్కువగా అమ్ముతున్నారు అనేది ప్రజల వాదన. ఇక రాష్ట్రంలో భూదందాల తర్వాత ఎక్కడ ఖాళీ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇవి ఉన్నాయి, దానిపైన పడటం అన్నమాట. తర్వాత రాష్ట్రానికి ఇప్పటి వరకు దాదాపు 2.5 లక్షల కోట్లు తీసుకొచ్చారు. ఆ 2.5 లక్షల కోట్లు ఎక్కడ పెట్టారు, ఎక్కడ డెవలప్ చేశారు అంటే అది ఎవరికి అంతు చిక్కని ప్రశ్న. రాష్ట్రంలో డెవలప్మెంట్కి ఆ 2.5 లక్షల కోట్లు ఖర్చు పెట్టారంటే అది ఎవరికి అంతు చిక్కని ప్రశ్న. ఎక్కడ ఆ డబ్బు అంతా ఎక్కడ పోతా ఉంది? తర్వాత అమరావతి భూములు, రాజధాని భూముల్లో కూడా దందా ఉంది అనేది వైఎస్ఆర్సీపీ నాయకుల ఆరోపణ. మరొకటి ఏమిటంటే భూములు లీజుకి ఇవ్వటం పరిశ్రమలకి. పెట్టుబడిదారులు వస్తున్నారు, ఉచితంగా మేము భూములు ఇస్తున్నాం, 98 సంవత్సరాలకు లీజుకి ఇస్తున్నాం అంటూ ఊరు పేరు లేని కంపెనీలకి, ఊరు పేరు లేని ఉర్సాక లాంటి కంపెనీలకి, తర్వాత లూలు మాల్ లాంటి కంపెనీలకి దారాదత్తం చేయటం, 98 సంవత్సరాలు లీజుకి ఇవ్వటం, పీపీపీ విధానం పేరుతో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడం, దీనివల్ల చీకటి ఒప్పందాలు జరుగుతున్నాయి అనేది వైసీపీ నాయకుల వాదనే కాదు, ప్రజల వాదన కూడా. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ఏదైతే పోస్టర్లు ఆవిష్కరించారో ఆ పోస్టర్లలో దోచుకున్నది దాచుకోవడానికి దుబాయ్ నుండి లండన్ వెళ్తున్నాడు అని ఏదైతే చెప్తున్నారో ఆ వార్తల్లో ఎంత నిజముంది, ఎంత అబద్ధం ఉంది అనేది చెప్పలేము. కానీ ఖచ్చితంగా రాష్ట్రంలో అవినీతి జరుగుతూ ఉంది. లిక్కర్ ద్వారా, ఇసుక ద్వారా, భూదందాల ద్వారా, భూములు పెట్టుబడిదారులకు లీజుకి ఇవ్వటం ద్వారా ఇవన్నీ కూడా రాష్ట్రంలో అవినీతి అయితే జరుగుతూ ఉంది అనేది 100% వాస్తవం.